పెళ్ళైన వారిని కన్యలు అని ఎందుకు సంబోధిస్తారు? పురాణాల ప్రకారం పంచమహాకన్యల గురించి తెలుసుకుందాం. భారతీయ పురాణాల ప్రకారం పంచకన్యలు అని ఐదుగురు పుణ్యస్త్రీలను పిలుస్తారంట. వీరు ఐదుగురు వేరువేరు సందర్భాలలో వేరువేరు కుటుంబాల్లో జన్మించినప్పటికీ వారి పాతివ్రత్యం, ధైర్యం మరియు ధర్మనిష్ట కారణంగా వారిని అత్యంత పవిత్రమైన వారుగా జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పంచమహాకన్యల్లో మొదటి స్త్రీ అహల్య. ఈమె గౌతమ మహర్షి భార్య. రెండవ స్త్రీ ద్రౌపది. ఈమె పాండవుల భార్య. మూడవ స్త్రీ సీత, శ్రీరాముని భార్య. కొన్ని సాంప్రదాయాలలో సీతకు బదులుగా కుంతి పేరును కూడా చేరుస్తారంట. తారాదేవి వాలి యొక్క భార్య. మండోదరి రావణాసుని భార్య. సాధారణంగా కన్య అంటే వివాహం కాని స్త్రీ అని అర్థం. కానీ ఇక్కడ ఈ ఐదుగురు వివాహితులు, సంతానం ఉన్నవారు కూడా. అయినప్పటికీ వారిని పంచకన్యలు అని పిలవడానికి లోతైన కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. వీరు జీవితంలో ఎన్నో కష్టాలను, ఆరోపణలను ఎదుర్కొన్నప్పటికీ వారి మనస్సు ఎప్పుడూ పవిత్రంగానే ఉందంట. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా వారి ఆత్మశుద్ధి తగ్గలేదు. అందుకే వారిని నిత్య కన్యలుగా పరిగణిస్తారంట. అహల్య ఇంద్రుడి మోసం వల్ల శిలగా మారి రాముడి పాదధూళితో తిరిగి ప్రాణం పోసుకుంది. ద్రౌపది ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె తన ధర్మం ఎప్పుడూ తప్పలేదు. సభలో అవమానం జరిగినప్పుడు భగవంతుణ్ణి నమ్మి తన మానాన్ని కాపాడమన్నారు. సీతామాత అగ్ని ప్రవేశం చేసి తన పవిత్రతను చాటుకున్నారు. భూదేవి పుత్రికగా ఆమె అత్యంత పవిత్రురాలు. తార మరియు మండోదరి ఇద్దరు తమ భర్తలు తప్పు చేస్తున్నారని తెలిసినా వారికి ధర్మాన్ని బోధించడానికి ప్రయత్నించారు. భర్తల మరణాంతరం కూడా తమ వివేకంతో రాజ్యాన్ని, వంశాన్ని కాపాడారంట. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ఐదుగురు కన్యలు పంచభూతాలకు ప్రతీకలంట. అందులో అహల్య గాలి అంటే వాయువు, అయితే ద్రౌపది నిప్పు, అగ్ని, సీత భూదేవి, తార ఆకాశం, మండోదరి నీరుకు ప్రతీకలుగా చెప్పుకుంటారు. ఈ ఐదుగురిని ప్రతిరోజు స్మరించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. వీరి జీవితాలు స్త్రీశక్తికి, సహనానికి మరియు ధర్మానికి ప్రతీకలుగా నిదర్శనం అంటూ పండితులు చెప్తున్నారు. వీరిని స్మరించడం వల్ల మనస్సులో ఉన్న మాలిన్యం తొలగిపోయి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందని హిందూ ధర్మం చెప్తోంది.